హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా అండ్ వెల్కమ్ టు లెర్న్ ఎస్‌క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి వ్యూస్ అన్నమాట. సో, అసలు ఆ వ్యూస్ అంటే ఏంటి? యాస్ పర్ డెఫినిషన్ వ్యూ అంటే ఒక వర్చువల్ టేబుల్ అన్నమాట. అంటే మామూలుగా నార్మల్ టేబుల్‌కి ఈ వర్చువల్ టేబుల్ అంటే వ్యూకి ఉన్న డిఫరెన్స్ ఏంటో ముందు తెలుసుకుందాం. అసలు టేబుల్ అంటే ఏంటి? మనం టేబుల్‌ని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కాలమ్స్ వాటి డేటా టైప్స్ ఇవన్నీ స్పెసిఫై చేసి ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఆ టేబుల్‌లోకి మనం డేటా అన్నది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. తర్వాత దాని మీద ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. లేదంటే దాంట్లోంచి డేటాని డిలీట్ చేయొచ్చు. రైట్. సో, టేబుల్‌లో ఏమవుతుందంటే మనం డేటాని ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ డేటా అనేది ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవుతుంది. సో, అంటే డేటాబేస్‌లో దాంట్లో మనం స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉన్నదో దానికి మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. బట్ ఈ వ్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే వ్యూ అనేది ఎటువంటి డేటాను తనలో స్టోర్ చేసుకోదు. టేబుల్ లాగా. టేబుల్ అయితే తనలో డేటాను స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మెమరీ అలొకేషన్ జరుగుతుంది డేటా కోసం. బట్ వ్యూ అనేది ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ వర్చువల్ టేబుల్. ఓకే. అసలు వ్యూని ఎలా క్రియేట్ చేస్తాం? వ్యూ క్రియేట్ చేయడానికి అసలు మనకి ఏం కావాలి అంటే, వ్యూని క్రియేట్ చేయాలంటే మనకి ఒక సెలెక్ట్ క్వెరీ ఉండాలన్నమాట. ఒక సెలెక్ట్ క్వెరీ అన్నమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సంథింగ్. వేర్ కండిషన్స్ ఉండొచ్చు, గ్రూప్ వైస్, ఆర్డర్ వైస్ ఉండొచ్చు, లేదంటే దాంట్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్ ఏదైనా పర్వాలేదు. కన్‌స్ట్రెయింట్స్ ఐ మీన్ సారీ సెట్ ఆపరేటర్స్ వాడొచ్చు, యూనియన్ ఇంటర్సెక్ట్ ఏదైనా పర్లేదు. మనకి వ్యూ క్రియేట్ చేయాలంటే మనకి ఉండాల్సింది ఒక సెలెక్ట్ క్వెరీ అన్నమాట. ఓకేనా? సో, వ్యూకి ఒక సెలెక్ట్ క్వెరీ ఉంటే చాలు మనం వ్యూ క్రియేట్ చేసేయొచ్చు. ఆ సెలెక్ట్ క్వెరీ ఎలా అయితే వర్క్ అవుతుందో వ్యూ కూడా అలాగే వర్క్ అవుతుంది. ఓకేనా? మనం అది ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం. వ్యూ అనేది ఎలా క్రియేట్ చేయాలన్నది ముందు చూద్దాం. వ్యూ క్రియేట్ చేయాలంటే నేను ఇందాక ఏం చెప్పాను? మనకు ఒక సెలెక్ట్ క్వెరీ కావాలన్నాను కదా! సో, నేను ఒక సెలెక్ట్ క్వెరీ రాస్తాను. సింపుల్ సెలెక్ట్ క్వెరీ. చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. నేను చాలా సింపుల్ గానే రాశాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సెలెక్ట్ క్వెరీకి నేను ఒక వ్యూ క్రియేట్ చేసేస్తాను. క్రియేట్ వ్యూ. మనం ఆ వ్యూకి ఒక నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. సింపుల్ ఈఎంపీ వ్యూ అని రాశాను. ఇక్కడ యాజ్ పెట్టాలి. సో, క్రియేట్ వ్యూ సింపుల్ ఈఎంపీ అంటే నేను ఆ వ్యూకి ఇచ్చుకున్న పేరు అనమాట. తర్వాత యాజ్ అనే కీవర్డ్ రాసి దాని కింద మనం సెలెక్ట్ స్టేట్మెంట్ అన్నది రాయాలి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాననుకోండి, వ్యూ అన్నది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఆ టేబుల్ ఆ సెలెక్ట్ క్వెరీ రన్ చేసినప్పుడు నాకు ఏ డేటా అయితే వచ్చిందో ఓకే సేమ్ అదే డేటా ఓకే నేను ఇది వాడినా వస్తుంది. వ్యూలో కూడా అదే వస్తుంది. ఎందుకు అంటే నేను ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సింపుల్ ఈఎంపీ వ్యూ అని చెప్పి ఈ వ్యూని ఎప్పుడైతే క్వెరీ చేశానో ఇది ఇంటర్నల్‌గా ఏం చేస్తుందో తెలుసా? జస్ట్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేసి మనకి డిస్‌ప్లే చేస్తుంది. ఓకేనా? ఇది సింపుల్ వ్యూ ఆహ్, ఇలా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. ఓకే. నేను ఇదంతా బానే ఉంది. నేను దీంట్లోనేంటంటే మొత్తం ఈ డేటా అంతా వద్దు. నాకు కేవలం డిపార్ట్‌మెంట్ 10 ఉన్న ఇన్ఫర్మేషన్‌తోని ఆహ్, నేనొక వ్యూ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, దీన్నే మార్చుదాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే వేర్ డీఈపీటీ నమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చేశాను. అంటే ఇప్పుడు నేను మారుస్తున్నాను. ఓకే. జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఆల్రెడీ వ్యూ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ నువ్వు ఇంకో డూప్లికేట్ వ్యూ క్రియేట్ చేస్తున్నావు అని అంటుంది. సో, అందుకని అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో, ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే మనం ఇక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ అని ఒక ఈ కమాండ్ వాడితే ఏమవుతుందంటే ఈ వ్యూ ఇప్పటి వరకు లేదనుకోండి క్రియేట్ చేసేస్తుంది. ఒకవేళ ఇది ఆల్రెడీ ఉందనుకోండి దాన్ని ఈ కొత్త క్వెరీ తోటి రీప్లేస్ చేస్తుందన్నమాట. అందుకని క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ అని చెప్పి రాశాను. చూడండి.
ఓకేనా? వ్యూ క్రియేట్ అయింది కదా. నౌ ఇప్పుడు చూడండి, నేను ఈ వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తే ఏ డేటా వచ్చిందో చూడండి. కేవలం 10 డిపార్ట్మెంట్ డేటానే వచ్చింది, అన్నీ రాలేదు మీరు గమనించినట్లయితే. ఓకే, ఎందుకంటే నేను ఇక్కడ ఏ క్వరీ వాడానో అది మాత్రమే ఈ వ్యూ అన్నది రిటర్న్ చేస్తుంది. సో అంత బాగానే ఉంది. అసలు ఈ వ్యూస్ వల్ల ఉపయోగం ఏముంది అంటే, ఇప్పుడు మనం చాలా సింపుల్ క్వరీ కాబట్టి ఇది ఫైన్. బట్ మనం నిజంగా ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. కొన్ని క్వరీ చాలా పెద్దగా ఉంటాయి, మేబీ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉండొచ్చు కూడా. అంత పెద్ద పెద్ద క్వరీస్ని మనం డైలీ ఎగ్జిక్యూట్ చేయాల్సి రావచ్చు. అప్పుడు ఏం చేస్తాం, అంత పెద్ద క్వరీ మళ్ళీ మళ్ళీ ఇక్కడ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయలేం కదా. పోనీ ఏదైనా ఫైల్లో సేవ్ చేసుకుని డెస్క్టాప్లో సేవ్ చేసేసుకుని కావాల్సినప్పుడల్లా అక్కడ కాపీ పేస్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని ఏం చేస్తారంటే, ఎంత పెద్ద సెలెక్ట్ క్వరీ అయినా సరే అది వర్క్ అయితే చాలు, దానికి మనం వ్యూ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా అది ఎగ్జిక్యూట్ చేయాలంటే సింపుల్గా ఆ వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ వ్యూని మాత్రమే కాదు, ఈ వ్యూ మీద కూడా మళ్ళీ మనం వేరే కండిషన్స్ అప్లై చేయొచ్చు. వేర్ ఈఎంపీ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 7839 అంటే దీన్ని మాత్రమే క్వరీ చేయమంటున్నాను. ఇది కూడా పాసిబుల్. ఓకేనా? సో ఇట్లా అన్నమాట. ఒక టేబుల్, సింపుల్ గా ఒక టేబుల్, దాంట్లో కొన్ని కాలమ్స్, ఓకే, అలా క్రియేట్ చేయడాన్ని మనం సింపుల్ వ్యూ అంటాం. ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని పెట్టాను కదా. ఇక్కడ ఈ క్వరీలో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేరే డేటా డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు కదా ఈ క్వరీ. సో ఇప్పుడు ఏంటంటే, నా రిక్వైర్మెంట్ ఈ క్వరీ ఓకే, బట్ ఏంటంటే ఇందులో శాలరీ ఉంది, కమిషన్ ఉంది, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా, హైర్ డేట్ కూడా ఉంది. నేను ఈ డేటాని నా కొలిక్కి షేర్ చేయాలి. బట్ ఏంటంటే, నేను ఈ టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనే టేబుల్ తనకి ఇచ్చేసాను అనుకోండి, తను సెన్సిటివ్ డేటాని కూడా చూసేయగలడు, అవునా? సో అలాంటప్పుడు నేను అతని నుంచి కొన్ని పర్టికులర్ కాలమ్స్ని హైడ్ చేసేయాలి అనుకున్న సందర్భంలో కూడా వ్యూ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏం చేస్తానంటే, అతనికి నేను జస్ట్ ఎంప్లాయీ నేమ్, ఓకే, జాబ్ మాత్రమే చూపించాలి అనుకుంటున్నాను, మిగతా ఏమీ వద్దు. జస్ట్ ఇలా ఒక క్వరీ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఆ క్వరీతోనే మీరు వ్యూ క్రియేట్ చేయండి, సింపుల్. ఓకే, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, ఓకే, ఈ క్వరీని వాడుకో, ఈ వ్యూని వాడుకోమని అన్నాం అనుకోండి, అతను వ్యూ వాడుకున్నాడంటే కేవలం ఆ 2 కాలమ్సే వస్తాయి. సో మిగతా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమి అతనికి కనబడదు అనమాట. అందుకోసం అని చెప్పి వ్యూస్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఇది సింపుల్ వ్యూ కాన్సెప్ట్. ఇప్పుడు మనం కాంప్లెక్స్ వ్యూస్ గురించి చూద్దాం. అసలు ఈ కాంప్లెక్స్ వ్యూస్ అంటే ఏంటో చూద్దాం. మనం సింపుల్ వ్యూ అంటే ఏమనుకున్నాం, జస్ట్ ఒక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి మనం క్రియేట్ చేస్తే సింపుల్ వ్యూ అన్నాం కదా. కాంప్లెక్స్ వ్యూ అంటే ఏంటంటే, మల్టిపుల్ టేబుల్స్ ని జాయిన్ చేస్తూ మనం గనక ఒక క్వరీని ప్రిపేర్ చేసి దాని మీద మనం వ్యూ క్రియేట్ చేస్తే దాన్ని కాంప్లెక్స్ వ్యూ అంటారు. ఓకేనా? అంటే మనం సింపుల్ వ్యూకి కాంప్లెక్స్ వ్యూకి మనం జస్ట్ డిఫరెన్స్ చూడాలి అనుకుంటే, క్వరీ ఎంత సింపుల్ గా ఉండాలి అంటే, ఒకే ఒక్క టేబుల్ నుంచి డేటా అనేది రిట్రీవ్ చేసి సెలెక్ట్ క్వరీ రాసుకుని ఎటువంటి ఫంక్షన్స్ వాడకూడదు. ఓకే, ఎటువంటి ఫంక్షన్స్ లేకుండా, ఎటువంటి సెట్ ఆపరేటర్స్ యూజ్ చేయకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్ గా ఉండే ఒక సెలెక్ట్ క్వరీని తీసుకున్నట్లయితే, ఇది కూడా ఒకే టేబుల్ యూజ్ చేసి, ఓకే, అటువంటి సెలెక్ట్ క్వరీస్ మీద క్రియేట్ చేసే వ్యూస్ ని సింపుల్ వ్యూ అంటారు. కాంప్లెక్స్ వ్యూస్ అంటే ఏంటంటే, ఆ సెలెక్ట్ క్వరీలో మీరు ఫంక్షన్స్ వాడుకోవచ్చు. ఫంక్షన్స్ అంటే తెలుసు కదా, సబ్ స్ట్రింగ్, ఓకే, లేదంటే ఇన్ స్ట్రింగ్, ఓకే, లేదంటే లెంత్, ఇట్లాంటి ఫంక్షన్స్ వాడి మీరు సెలెక్ట్ క్వరీ రాస్తా, లేదంటే మల్టిపుల్ టేబుల్స్ వాడేసి, అంటే ఈఎంపీ, డిఈపిటి, ఆర్డర్స్, ఇలాంటి మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేసి ఒక సెలెక్ట్ క్వరీ రాసుకున్నా, లేదంటే సెట్ ఆపరేటర్స్ అంటే యూనియన్, ఇంటర్సెక్ట్, మైనస్, యూనియన్ ఆర్ ఇలాంటివి వాడిన అటువంటి సెలెక్ట్ క్వరీస్ అన్నిటిని కూడా మనం కాంప్లెక్స్ వ్యూస్ అవుతాయి అన్నమాట. అటువంటి సెలెక్ట్ క్వరీస్ తో మనం వ్యూ క్రియేట్ చేస్తే
వాటిని కాంప్లెక్స్ వ్యూస్ అంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ వ్యూని మీకు క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి కదా, ఈఎంపి అండ్ డిఈపిటి. నేను టేబుల్ అలియాసెస్ కూడా ఇచ్చుకుంటున్నాను. ఓకే, నేను ఇక్కడ రెండు టేబుల్స్ను వాడాను కాబట్టి ఓకే, ఇది ఒక కాంప్లెక్స్ వ్యూ అవుద్ది. దీని మీద కనుక నేను వ్యూ క్రియేట్ చేస్తే దాన్ని మనం సింపుల్ వ్యూ అనకూడదు, కాంప్లెక్స్ వ్యూ అన్నారు. ఓకే, దీంట్లో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ కాంప్లెక్స్ వ్యూస్ క్రియేట్ చేసినప్పుడు ఇలా సేమ్ కాలమ్ నేమ్స్తో ఎప్పుడు కూడా మనం వ్యూ క్రియేట్ చేయకూడదు. సో ఈ డూప్లికేషన్ లేకుండా చేయడానికి ఏం చేస్తామంటే మనం మ్యాక్సిమం కేసెస్ స్టార్ వాడకుండా మనం ఇండిపెండెంట్ కాలమ్స్ని వాడతాం అన్నమాట. ఓకే, నేను ఒక సెలెక్ట్ క్వెరీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, ఇది మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి కదా, మరి 2 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద మనం వ్యూ క్రియేట్ చేద్దాం. అది ఎట్లా ఉంటుందో చూద్దాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ. ఓకే, కాంప్లెక్స్ వ్యూ ఈఎంపి. ఓకే, తర్వాత యాజ్ అని పెట్టి నేను వ్యూని క్రియేట్ చేస్తాను. చూడండి, వ్యూ క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఆ వ్యూని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకు ఆ సెలెక్ట్ క్వెరీలో ఏ రిజల్ట్ అయితే వచ్చిందో అదే రిజల్ట్ వస్తుంది. చూడండి, సింపుల్. నేను దీని మీద వేరే కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ వ్యూస్ అలా అనమాట. మీకు ఒక సెలెక్ట్ క్వెరీ ఉండాలి, మల్టిపుల్ టేబుల్స్తో జాయిన్ అన్న అవ్వాలి, లేదంటే సెట్ ఆపరేటర్స్ యూజ్ చేయాలి, లేదంటే ఫంక్షన్స్ వాడాలి. ఎలా అయినా సరే అటువంటి కాంప్లెక్స్ క్వెరీస్కి మనం కాంప్లెక్స్ వ్యూ వాడతాం అన్నమాట. సో ఈ కాంప్లెక్స్ వ్యూకి సింపుల్ వ్యూకి మధ్యలో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటంటే మనకి డిఎంఎల్ ఆపరేషన్స్ తెలుసు కదా, అంటే ఇన్సర్ట్, అప్డేట్, డెలీట్ ఏవైతే ఉన్నాయో ఇవి కాంప్లెక్స్ వ్యూస్ మీద వర్క్ అవ్వదు. ఓన్లీ సింపుల్ వ్యూస్ మీద మాత్రమే ఓకే మీరు ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ వాడాలి, కానీ కాంప్లెక్స్ వ్యూస్ మీద అవి వాడకూడదు. నేను చూడండి చేస్తాను, ఇన్సర్ట్ ఇంటూ. ఓకే, నేను దాంట్లోకి డేటాను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను డేటా అన్ని కాలమ్స్కి ఇచ్చాను కదా, 1 2 3 4 కమిషన్ ఇవ్వలేదు కదా, కమిషన్ కూడా 10 డిపార్ట్మెంట్ నెంబర్, నేమ్ 8. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఏం ఎర్రర్ త్రో చేస్తుంది? కెనాట్ మోడిఫై మోర్ దెన్ 1 బేస్ టేబుల్ త్రూ ఏ జాయిన్ వ్యూ. సో మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఒక కాంప్లెక్స్ వ్యూ కాబట్టి దీని మీద మనం డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేం. ఓకేనా? సో ఇది కాంప్లెక్స్ వ్యూస్లో ఉన్నటువంటి ఒక లిమిటేషన్ అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫోర్స్ వ్యూ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఫోర్స్ వ్యూ అంటే ఏంటంటే మనం ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, నాకు ఒక టేబుల్ కోర్ అన్ని కూడా నేను వర్కింగ్ సెలెక్ట్ క్వెరీస్ని వాడి నేను వ్యూస్ క్రియేట్ చేశాను. ఓకే, నాకు ఇంకా టేబుల్ అన్నది క్రియేట్ చేయలేదు. చూడండి, ఈ టేబుల్ లేదు, ఇంకా నేను ఈ టేబుల్ క్రియేట్ చేయలేదు. బట్ నేను టేబుల్ క్రియేట్ చేయకుండానే ఒక సెలెక్ట్ క్వెరీ రాసేసుకున్నాను. ఆ సెలెక్ట్ క్వెరీ ఎలాగో వర్క్ అవ్వట్లేదు. ఓకే, ఇలాంటి సందర్భంలో దీని మీద నేను అర్జెంటుగా ఒక వ్యూ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఓకే, క్రియేట్ వ్యూ. ఓకే, ఫార్ వ్యూ అంటున్నాను.
ఇదే కదా వ్యూ నేమ్ అనమాట. ఇది నేను ఇచ్చుకున్న నేమ్ ఎఫ్ఆర్ వ్యూ అని ఇచ్చాను. సెలెక్ట్ క్వెరీ రాశాను. ఓకే, ఇప్పుడు చూడండి దీని మీద కనుక నేను వ్యూని క్రియేట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఏమైనా వచ్చింది ఇక్కడ ఎర్రర్, క్రియేట్ వ్యూ టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అందుకని వ్యూ అనేది క్రియేట్ కాలేదు కదా. ఓకే, బట్ దీనికి కూడా ఒక వే ఉందన్నమాట. ఇక్కడ ఫోర్స్ అని పెట్టండి, దీన్ని ఫోర్స్ వ్యూ కాన్సెప్ట్ అంటారు. ఇక్కడ ఏం చేస్తుందంటే టేబుల్లో గనక ఆ టేబుల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండకపోయినా సరే ఈ ఫోర్స్ వ్యూ ఏం చేస్తుందంటే ఫస్ట్ వ్యూని క్రియేట్ చేసేస్తుంది. ఇది ఆపదు, వ్యూ అయితే మాత్రం క్రియేట్ అయిపోతుంది. చూసారు, వ్యూ క్రియేట్ అయిపోయింది, బట్ ఈ వ్యూ అన్నది వర్క్ అవ్వదు. దీన్ని క్వరీ చేసిన మనకి ఎర్రర్ వస్తుంది. చూసారు, ఎర్రర్ వచ్చింది ఎందుకంటే ఈ వ్యూలో వాడిన టేబుల్ అనేది అసలు లేదు కాబట్టి ఆ వ్యూ క్రియేట్ అయింది కానీ అది ఎర్రర్ వచ్చింది, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఆ టేబుల్ని క్రియేట్ చేస్తాను, ఏదైతే మనకి ఇప్పటివరకు లేదు అనుకున్నామో ఆ టేబుల్ని క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ టేబుల్ యాజ్ సెలెక్ట్ స్టార్. చూడండి, ఇది ఒక షార్ట్ కట్ వే ఒక టేబుల్ని క్రియేట్ చేయండి. నేను ఇక్కడ ఏం చేయట్లేదు, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈఎంపీ టేబుల్ ఏదైతే ఉందో అది దాన్ని ఒక కాపీ చేస్తున్నాను అనమాట, ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక షార్ట్ కట్ వే ఒక డమ్మీ టేబుల్ క్రియేట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు చూడండి, నేను ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ వ్యూ క్రియేట్ అయిపోయింది. ఇందాక అది వర్క్ అవ్వలేదు కదా, ఇప్పుడు వర్క్ అవుతుంది. చూడండి, ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఇవి ఏంటంటే నార్మల్ వ్యూ వర్క్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా సెలెక్ట్ కమాండ్ వర్క్ అయి ఉండాలి. దాంట్లో టేబుల్స్ ఇన్వాలిడ్లో ఉన్నా లేదంటే టేబుల్ అసలు ఎగ్జిస్ట్ అయ్యి ఉండకపోయినా సరే వ్యూ అన్నది పనిచేయదు. బట్ ఫోర్స్ వ్యూ అలా కాదు. ఫోర్స్ వ్యూ ఏం చేస్తుందంటే ఆ సెలెక్ట్ క్వరీలో టేబుల్ సరిగ్గా లేకపోయినా పర్వాలేదు, ముందు వ్యూని క్రియేట్ చేసేస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ వ్యూ అన్నది మనకు వర్క్ అవ్వదు. ఇందాక మనం సెలెక్ట్ క్వరీ వర్క్ చేస్తుంటే ఎలా అయితే ఎర్రర్ త్రో చేస్తుందో అట్లాగే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎప్పుడు వరకు అంటే ఆ టేబుల్ క్రియేట్ అయ్యేంత వరకు కూడా అది అలాగా ఎర్రర్ త్రో చేస్తుంది. వన్స్ క్రియేట్ అయిందంటే వ్యూ కూడా వర్క్ అవడం మొదలవుతుంది. సో ఇది వ్యూస్ అనే వాటి యొక్క కాన్సెప్ట్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మెటీరియలైజ్డ్ వ్యూస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అది కూడా వ్యూస్ లాంటిదే, బట్ సమ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.